ఓకే సార్, చెప్పండి సార్. నెల్లూరు ఎంతో చరిత్ర కళలకు దాంట్లో భాగంగా అనేక మంది కళాకారులు అనేక మంది శిష్యులు తయారు చేసి నెల్లూరుకు మంచి పేరు తెచ్చినారు. అందులో ప్రముఖంగా షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ ఎంతోమంది శిష్యులు తయారు చేసి తనకంటూ ఒక చరిత్ర సృష్టించిన గొప్ప వ్యక్తి చిట్టుబాబు గారు. షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 20 సంవత్సరాల సందర్భంగా రేపు 22వ తారీఖు టౌన్ హాల్లో భారీగా ఈ పొరకు చూడని డ్యాన్సులు అంటే వాళ్ళ శిష్యులు అనేక మంది వచ్చి ఆ ప్రోగ్రాం చేస్తున్నారు. తప్పకుండా నెల్లూరు ప్రజలు వచ్చి వాళ్ళు ప్రోత్సహించాలి. అలాగే చిట్టుబాబు గారితో ఎప్పుడు కూడా సహకారం చేస్తున్న కట్టా సతీష్ గారికి, అలాగే పొద్దు శ్రీను గారికి, చందు గారికి, మా 20 క్లాస్ సంఘంలో కన్వీనర్స్ హరిబాబు గారు, భాస్కర్ గారు, అమీర్ జాన్ గారికి, మిగతా సతీష్, మిగతా రఫీ, మిగతా మహేష్ గారికి వీరందరూ కూడా నేను పెద్ద ధన్యవాదాలు. చిట్టుబాబు గారు తాను అనేక మంది శిష్యుల్లో ముఖ్యమైన వ్యక్తి జానీ మాస్టర్ గారు. వారి దగ్గర డ్యాన్స్ నేర్చుకొని ఈరోజు కొరియోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చారు. అలాంటి జానీ మాస్టర్స్ అనేక మంది తయారు చేసిన గొప్ప సంస్థ షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్. తను ఎంత ఎదుగు ఎదిగినా కూడా ఒదుగుమనే ఉద్దేశంతో తను ముందుకు సాగుతూ అనేక మంది శిష్యులు తయారు చేస్తూ ఈరోజు అనేక మా 20 క్లాస్ సంఘాలు కూడా ఎప్పుడు కూడా సపోర్ట్. చిట్టుబాబు ఎక్కడున్నా కూడా ప్రోగ్రామ్ అంటే దగ్గర చూసుకోవడం కానీ ఇవన్నీ చేస్తున్నాడు. దాంతోపాటు నేను తిరిగి మళ్ళా నా వృత్తిని కొనసాగిస్తా అని చెప్పి 20 సంవత్సరాల సందర్భంగా అందరికీ తెలియజేయాలని చెప్పి మళ్ళీ వెలుగులోకి రావాలని షార్ప్ ఇన్స్టిట్యూట్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్స్ రేపు డౌనాలో చేస్తున్నారు. అంటే ఒక మంచి వ్యక్తి ఒక మంచి పని చేసినప్పుడు తప్పకుండా మనం ప్రోత్సహించాలి. ఒకప్పుడు కళాకారులు ప్రతి ప్రోగ్రాం పోతుంటే నాకు తెలిసి పూలు చల్లేవాళ్ళు, వాళ్ళకి తివాచి కార్పెట్ పరిచేవాళ్ళు. కానీ రానా ఏంటంటే కొత్త వాళ్ళు వచ్చేసి దానికి విలువ లేకుండా చేశారు. ఇప్పుడు పొదిలి చిలువ లాంటి సీనియర్లు కూడా ముందు ఉపాధికి వెనక్కి వచ్చేసారు. అంటే దానికి విలువ లేకుండా చేశారు. తిరిగి మళ్ళీ చిట్టుబాబు బాస్ ఇస్ బ్యాక్ అంటే తిరిగి మళ్ళీ వచ్చి దీన్ని కాపాడాలనే ఉద్దేశంతో తిరిగి మళ్ళీ తిరిగి వృత్తికి అంకితం అనే ఉద్దేశంతో ఈ సర్వజనుల ఫంక్షన్ ద్వారా సమాజంలో మెసేజ్ ఇవ్వాలని, దాని తగ్గట్టు కూడా ప్రోగ్రామ్ కూడా డ్యాన్స్ కూడా మీరు టీవీలో సినిమా చూసి ఎందుకంటే ఎక్కువ దాన్ని సుమారు నెల నుంచి ప్లాన్ చేస్తారు. తప్పకుండా నెల్లూరు ప్రజలు అందరూ కూడా వచ్చి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ జరుపుకుంటూ కళాకారులకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా తెరచాటున సహాయం చేస్తున్న కట్టా సతీష్ గారిని వారిని అభినందిస్తూ పొద్దు శ్రీరాను గారు కూడా అభినందిస్తూ మా కన్వీనర్స్ అభినందిస్తూ తప్పకుండా 20వ తేదీ టౌన్ హాల్లో సాయంకాలం 5 గంటలకి జరిగే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి షార్ట్ డాన్స్ ఇన్స్టిట్యూట్కి తప్పకుండా మీరు వచ్చి వచ్చేయాలని కోరుకుంటూ ఎవరు ఏ మంచి పని చేసినా 20 క్లాస్ సంఘాలు సపోర్ట్ చేస్తారు. తప్పకుండా చిట్టుబాబుకి మేమందరం సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం. పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా గారికి, ప్రింట్ మీడియాకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు చిట్టుబాబు, డాన్స్ మాస్టర్ని. షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ అనేది
మా గురువు గారు సామ్యుల్ గారు, ఆయన దగ్గర నేను శిక్షణ పొందడం జరిగింది. తర్వాత ఇన్స్టిట్యూషన్ 99లో పెట్టడం జరిగింది. 25 ఇయర్స్ పూర్తి చేసుకొని దీన్ని సిల్వర్ జూబ్లీ ఫంక్షన్గా శ్రీ అమరావతి కృష్ణన్న గారి ఆధ్వర్యంలో, అలాగే హరిబాబు గారు, కరివిల్ హరిబాబు గారు, పాడుపత్రిక భాస్కర్ గారు, అమీర్ జానన్న గారు, కోసు రత్నం గారు, అలాగే ఇచ్చేసినటువంటి మా సీనియర్ డాన్సర్స్ పొదిలి సీను మన పశుసంవర్ధక శాఖలో జాబ్ చేస్తూ ఈ కళని వదలకుండా ముందుకు తీసుకొస్తుంది. అలాగే మల్లికార్జున ఫ్రమ్ నేటు గంగవరం రెడ్ సిటీ బోర్డులో పనిచేస్తూ నేను తెలియపరచగానే రావడం జరిగింది. ఇంకా కొంతమంది రాలేకపోయారు, వాళ్ళ పనుల వల్ల రాలేకపోయినా నాకు ఎప్పుడు వాళ్ళు అందుబాటులో ఉంటారు. అలాగే మహేష్ సీనియర్ డాన్సర్, జాకీ, శ్రీకాంత్, వీళ్ళందరూ చెప్పగానే రావడం జరిగింది. అలాగే సతీష్ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి. ఇందులో తెలియపరచడంగా అదే ఆగస్టు 22న చిరంజీవి గారి బర్త్డే కూడా ఆ రోజే మాకు కలిసి రావడం జరిగింది. నేను ఆ రోజు ఇన్స్టిట్యూషన్ పెట్టడం జరిగింది. ఆ రోజు కొంచెం స్పెషల్గా కొన్ని చిరంజీవి పాటలు కూడా మా ప్రోగ్రాంలో ఉంటాయి. గ్రూప్ డాన్సెస్ అయితేనేమి, డూయిట్స్ అయితేనేమి, సోలోస్ అయితేనేమి ఇన్ని ప్రదర్శిస్తాం. కాబట్టి నెల్లూరు ప్రేక్షకులందరూ వచ్చి నన్ను ఎలా అయితే ఇన్ని సంవత్సరాలు ప్రోత్సహించారు, ఇటు ఆత్మకూరు అయితేనేమి, ఇటు రాపూర్ మండలం అయితేనేమి, ముత్తుకూరు మండలం అయితేనేమి. ముత్తుకూరులో కొంచెం పేరు ముత్తుకూరు మెగాస్టార్ అనే ఒక టైటిల్ నాకు ఆ రోజు ఆవిష్కరించడం జరిగింది. అలాగే చెర్ల ఎడవలి అనే గ్రామంలో ఆ రోజుల్లోనే 1,00,000 రూపాయలు మెడలో డబ్బు వేసి నన్ను ఆశీర్వదించడం జరిగింది. ఉదయ్ భవన్కి నాకు పోటీ పెట్టారు. ఆ పోటీల్లో నేను మా బుజ్జి సాయిబాబా ఆర్కెస్ట్రా బుజ్జి గారు ఇద్దరం కలిసి కొన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళం. తర్వాత పాడుపత్రిక భాస్కర్తో కొన్ని కార్యక్రమాలు చేశారు ఇద్దరం కలిసి. ఎక్కడ కూడా మా చేస్తే మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఈరోజు మహేష్ అనే కుర్రాడు మంచి డాన్సర్గా ఎదిగి ఈవెంట్స్ చేస్తూ ముందుకు పోతూ నాకు ఎప్పుడు అడిగిన సహాయక సహకారం అందిస్తాడు. చాలా మంచి వ్యక్తి. అలాగే మా సీను జాబ్ చేస్తూనే కూడా ప్రోగ్రాం ఉంటే ఎక్కడ ఎన్ని పనులను ఆపుకొని నా కోసం ఎంత దూరం ప్రయాణం చేశారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాబట్టి ఈ కార్యక్రమానికి ముందుకు సాగడానికి అన్నగారు తెలియజేయగానే 2016లో ఒక మీరు విడివిడిగా ఉంటే బాగుండదు, ఒక యూనియన్గా ఉండనని చెప్పి సహకారంతో అన్నగారు చెప్పడంతో 2016లో ఎంతో ఖర్చు పెట్టి ఆ రోజు ఇందిరాభవన్ నందు ఒక యూనియన్కి ఏర్పడండి, మీరు ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఒకరి ఇబ్బందుల్లో ఉంటే ఇంకొక సహాయం చేస్తే 10 మంది సహాయం చేస్తే ఒకరికి అవకాశం ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు మంచి మాటలు చెప్పి ముందుకు తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ ప్రేక్షకులందరూ ఈ ప్రోగ్రాం చూసిన వెంటనే మీరందరూ ప్రోగ్రాం కూడా వచ్చి టీవీలో న్యూస్ రాగానే మీరు ఆగస్టు 22 ఒక స్పెషల్ డేగా తీసుకొని మీరందరూ వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ, అలాగే ఈరోజు సినిమా ఫీల్డ్లో జానీ మాస్టర్ ఇక బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ ఈరోజు తమిళనాడు, తెలుగు, హిందీ భాషల్లో, కర్ణాటక భాషల్లో కూడా మంచి ప్రావీణ్యంతో అతను చేసేటువంటి కొరియోగ్రఫీ, ఆ రోజు ఇన్స్టిట్యూట్లో చేసినటువంటి ప్రాక్టీస్ డైలీ 10 hours చేయడం జరిగేది. ఆ రోజుల్లో మేము డాన్స్ బేబీ డాన్స్లో విన్నర్స్గా 2 times మన ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది. 99 and 2000లో ఎంతో పోటీ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో బెంగళూరు టీమ్స్తోనైతేనేమి, అటు వైజాగ్ అయితేనేమి ఒక షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ వస్తుంటే దట్ ఈస్ స్పెషల్ సాంగ్ చేస్తారు వీళ్ళు. ఆ రోజుల్లోనే అన్ని